యేసు సిలువ శిక్ష పడింది అన్న కాడి నుంచి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. నానా నాన్న నీకు దండం పెడతాను, నాన్న నీ కాలు మొక్కుతాను, నన్ను కాపాడు నాన్న అని అడుక్కున్నాడు. మనం యేసు సిలువను చూస్తాం, కానీ ఆ సిలువకు ముందు ఒక తోట ఉంది, అదే గెత్సెమనే. అక్కడ యేసు ఏడ్చాడు, అక్కడ ఆయన ఒంటరిగా ప్రార్థించాడు. ప్రశ్న, అసలు దేవుడు ఎందుకు ఏడ్చాడు? మత్తయి సువార్త 26:38 అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి ప్రాణం మరణం వరకు దుఃఖముతో ఆయన నిండి ఉన్నాడు. అలాగే లూకా సువార్త 22:44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఇది సాధారణ భయం కాదు, ఇది సిలువ భారాన్ని ముందుగానే అనుభవించటం. పాపభారం, విడిపోవు బాధ, తండ్రి న్యాయ తీర్పు. గెత్సెమనేలో యేసు ఇలా ప్రార్థించాడు, నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగాక. ఇక్కడ మనం చూస్తాం, ఆయన దైవత్వం మాత్రమే కాదు, ఆయన సంపూర్ణ మనుష్యత్వం కూడా. ఆయన బాధను తప్పించుకోవచ్చు, కానీ ఆయన విధేయతను ఎంచుకున్నాడు. అక్కడ కన్నీళ్లు పడ్డాయి, అక్కడే మన రక్షణకు నిర్ణయం స్థిరమైంది. నీవు ఒంటరిగా బాధపడుతున్నావా? దేవుడు అర్థం చేసుకోలేదని నువ్వు అనుకుంటున్నావా? గెత్సెమనేని గుర్తుపెట్టుకో, కన్నీళ్లను అర్థం చేసుకోగల రక్షకుడు నీకున్నాడు. ఇవాళ సత్యం ఇదే, యేసు దూరమైన దేవుడు కాదు, బాధను అనుభవించిన రక్షకుడు.